ఈరోజు వచ్చేసి మనకి జాఫరాబాదీ గేదెల లోడ్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17 గేదెలు అయితే ఉన్నాయి జాఫరాబాదీ గేదెలు అయితే. అండ్ ముర్రా వచ్చేసి మనకి 60+ యానిమల్స్ అయితే ఉన్నాయి. ఒక గేదె చూసుకోండి, హైట్ చూసుకోండి 5+ ఉంటుంది. కొన్ని గేదెలు చిన్న మీడియం సైజ్ గేదెలు కూడా ఉన్నాయి, హెవీ సైజ్ గేదెలు కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని గేదెలు ఇప్పి చూపించడం జరుగుతుంది. ఒక గేదె చూసుకోవచ్చు. ఇలా కొన్ని సుడివి గేదెలు కూడా ఉన్నాయి, ఒక 5 to 10 days అలా టైం ఉన్న గేదెలు కూడా ఉన్నాయి. ఇంకోటి రెండోది ఏంటంటే సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ తెప్పిస్తుంటాం మనం. ఒక్కొక్క గేదె ఇప్పి చూపిస్తాను, చూడొచ్చు. ఈ లోడ్లో వచ్చేసి మనకి 6 పచ్చి గేదెలు వచ్చినాయి, 2 సుడి గేదెలు వచ్చినాయి మన దగ్గర. 6 కూడా దూడలు ఉన్నాయి, అన్నిటికీ కూడా. జాఫరాబాదీ గేదెలు అయితే ఏంటంటే అన్నిటికీ దూడలు అయితే ఈ లోడ్లో అయితే ప్రాపర్గా ఉన్నాయి. ఏ దూడ కూడా చావలేదు మన దగ్గర. ఈ లోడ్లో అయితే అన్నిటికీ దూడలు ఉన్నాయి. ఇంకా 2 ఈనడానికి ఉన్న గేదెలు కూడా ఉన్నాయి. మొత్తం అయితే మన దగ్గర ఇప్పుడు వచ్చేసి 17 గేదెలు అయితే ఉన్నాయి. ముర్రా కూడా ఉన్నాయి. మనం నిన్న వీడియో కూడా చేస్తాం, 60+ యానిమల్స్ అయితే మన దగ్గర ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ బన్నీ కూడా వస్తుంది, ఫ్యూ డేస్లలో వస్తుంది. ఒక రోజు ముందు అయితే మనం ఇన్ఫామ్ చేస్తాం. బన్నీ కూడా చూస్తున్నారు కదా. చూడొచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు, గేదెల క్వాలిటీ. ఈరోజు మనకి లోడ్ అయితే దిగింది మార్నింగే. చూసుకోవచ్చు, మిల్క్ వేస్ కూడా చూడండి, అడ్డర్ సైజ్ కూడా చూసుకోవచ్చు మనం. గేదె హైట్ చూడండి, 5 feet పైనే ఉంటుంది గేదె అయితే. घुमालो भैया एक बार, घुमा लेके चलो, अंदर लेके जाओ. అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు మనం. ఈరోజు మార్నింగ్ లోడ్ దిగింది. మన గేదెల గురించి తెలుసుకోవాలంటే ఇంకా మన ఫామ్కి విజిట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, హెవీ సైజ్ జాఫరాబాదీ గేదె. ఇది మొత్తం మినీ ఏనుగులు లాగానే ఉన్నాయి ఇవన్నీ. చెప్పడం కన్నా మా ఫామ్కి విజిట్ చేయండి, పాలు చూపిస్తాం. అంటే రేట్ విషయానికి వస్తే ఒక్కొక్క గేదె గురించి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈరోజు దిగింది కాబట్టి లోడ్ కొద్దిగా నీరసంగా ఉన్నాయి గేదెలు. రేపు అయితే కోలుకుంటాయి ఇవి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈన గేదెలు ఉంటాయి. ఏదో ఒక గేదె మాత్రం ఈనడానికి ఉన్న గేదెలు ఉంటాయి. అన్నీ మిల్కింగ్ మీద ఏ గాబన్ అయ్యే. ఇది సుడి గేదె అని చెప్తున్నారు. కిतना दिन టైం లాగేగా? 20 दिन. ఇంకా 20 రోజులు టైం ఉందని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడే పొద్దు కూడా స్టార్ట్ చేసింది. బాందో భయ్యా. ఈ జాఫరాబాద్ గేదె కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా సుడి గేదెనే. ఇంకా 20 రోజులు టైం ఉంది. చూసుకోవచ్చు, సైజ్ చూడవచ్చు మనం. పొద్దు కూడా స్టార్ట్ చేసింది. లేకే జాओ और एक लेके आओ. పొద్దుగా అయితే స్టార్ట్ చేసింది, చూసుకోవచ్చు మనం. మిల్క్ వేన్స్ చూసుకోండి. ఈ బూరి గేదె కూడా చూస్తున్నారు కదా, ఇది భయ్యా ఏ గాబాన్ అయ్యే. ఇది పచ్చి గేదె ఈనిందంటే. ఇది అడ్డర్ క్వాలిటీ చూడండి. दूसरे बार बच्चा दी है, सेकंड लैक्टेशन ఇది. ఈ గేదె చూస్తున్నాగా, పచ్చి గేదె. ఇది ఈనింది గేదె. ఇది చూసుకోవచ్చు. ये इसका पार्टी है, पाटा है. हाँ, फीमेल काफ देंगे. घुमा लो, इधर घुमा, अंदर ना को लग जाए. फीमेल काफ़ी है. दिन వచ్చేసి कितना सेकंड बार है? तो पहला बार है, दूसरा बार सेकंड लैक्टेशन के दे. ये गाबन है जाना बच्चा. ఇది కూడా పచ్చి గేదె ఈనింది. ఇది అడ్డర్ క్వాలిటీ ఉంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ గేదె. మన దగ్గర వచ్చేసి అన్ని సెకండ్ ఫస్ట్ గేదెలే ఎక్కువ ఉంటాయి.
చూసినట్టయితే నిప్పల్స్ చూసుకోండి, ముర్రా గేదెలకు ఉన్నట్టు ఉన్నాయి నిప్పల్స్ అయితే. జాఫరాబాద్కి అయితే ఎక్కువ పెద్దగానే ఉంటాయి, కానీ దీనికైతే ముర్రా గేదెలకు ఉన్నట్టు ఉన్నది. మిల్కీ వెయిన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ గేదె చూస్తున్నారు కదా, ఇది కూడా సుడి గేదెనే, పొదుగు చేస్తున్నది ఆల్రెడీ. ఇంకా నాకు తెలిసి ఒక 5 to 6 daysలో వినేస్తాయి ఈ గేదె కూడా. ఇది కూడా సెకండ్ టైమర్, ఇది సెకండ్ లాక్టేషన్, రెండో ఈత గేదె ఇది. అన్ని ఇది కూడా మన దగ్గర ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎక్కువ అంటే పాలు ఇచ్చేవంటే సెకండ్ థర్డ్ లాక్టేషన్లో ఎక్కువ ఇస్తాయి, కానీ అందరూ చాలామంది కోరుకునేది ఏంటంటే ఫస్ట్ సెకండ్ కావాలని చెప్తే వాళ్ళ కోరిక మనకి మనం ఫస్ట్ సెకండ్ తెప్పిస్తాం ఎక్కువ.